రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి కాసేపట్లో గుంటూరు మిర్చియాడ్కు జగన్ బయలుదేరనున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేదంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మిర్చి రైతులతో జగన్ ఖచ్చితంగా మాట్లాడి తీరుతారంటోంది వైసీపీ క్యాడర్. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి తీసుకోలేదంటున్న పోలీసులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారు. మొత్తానికి జగన్ మిర్చియాడ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మిర్చియాడ్ నుంచి మా రిపోర్టర్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, మరి కాసేపట్లో గుంటూరు మిర్చియాడ్ కి జగన్ బయలుదేరనున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందున పోలీసులు అయితే అనుమతి లేదంటున్నారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపట్లో గుంటూరు మిర్చియాడ్కు జగన్ బయలుదేరనున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేదంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మిర్చి రైతులతో జగన్ ఖచ్చితంగా మాట్లాడి తీరుతారంటోంది వైసీపీ క్యాడర్. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి తీసుకోలేదంటున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారు. మొత్తానికి జగన్ మిర్చియాడ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, మరి కాసేపట్లో మిర్చియాడ్ దగ్గరికి జగన్ బయలుదేరనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కూడా మిర్చియాడ్ రైతుల్ని పరామర్శించేందుకు కూడా వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కోడ్ అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలో కూడా రైతుల్ని పరామర్శించేందుకు కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో కూడా గుంటూరు మిర్చియాడ్కి రానున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ క్యాడర్ కి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కనుకుంటుంది. అయితే ఇప్పటికే రాష్ట్రం నుండి కూడా జిల్లా కలెక్టర్ ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అనుమతి లేదని పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఖచ్చితంగా రైతుల్ని పరామర్శిస్తారు. ఏదైతే మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత కూడా గిట్టుబాటు ధరలు లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు ఇచ్చేంత వరకు కూడా మరి ఒక నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని పరామర్శించేందుకు కూడా మరి కాసేపట్లో రానున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రైతులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మిర్చి పెద్ద ఎత్తున కూడా గూడాల దగ్గరికి స్టాక్ పాయింట్లు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులను కూడా వారిని పరామర్శించేటువంటి అవకాశం ఉంది. వాటి గిట్టుబాటు ధరలకు సంబంధించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ఆయన నేరుగా రైతులతో ముఖాముఖి అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసులు ఆంక్షలు ఏ విధంగా అడ్డుకుంటారు, ఏదైతే మరి ఇప్పటికే తాడేపల్లి నుంచి బయలుదేరారనే ఒక సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి పోలీసుల మధ్య అటు వైసీపీ నేతల మధ్య కొంత వారు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. పోలీసులు హెచ్చరికలు చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేస్తామని కూడా
పోలీసులు హెచ్చరించారు. అవేమీ లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో రైతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది అమూల్య. రైట్ రమేష్, మరి మాజీ సీఎం అయినప్పటికీ జగన్ పర్యటనకు అనుమతి తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అంటే మనం రాత్రి నుంచే చూస్తున్నాము. ఆ అనుమతి నిరాకరించామని అటు తాడిపల్లి నివాసానికి సమాచారం అందించారు. అటు గుంటూరు కలెక్టర్ ఆదేశాలు అయితే ఒక మెమరాండం కూడా ఇచ్చింది. ఆల్రెడీ నోటీసులు కూడా సర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం ఏదైతే రైతుల్ని పరామర్శించాలని ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మొదటిగా 10 గంటలకి ప్రారంభం అవుతారనుకున్నటువంటి సమయంలో 1 గంట ముందే బయలుదేరాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 10 గంటలకి ఆయన నేరుగా తాడేపల్లి నివాసం నుంచి అటు హైవే మీదుగా కూడా చిలకలూరుపేట హైవే నుంచి డైరెక్ట్ గా మిర్చియాడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. చుట్టుకుంట ప్రాంతంలో ఉన్నటువంటి మిర్చియాడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే అటు అంబటి రాంబాబు అదేవిధంగా ఆ కొంతమంది ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున నేతలు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అయితే పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటారు, ఇప్పటికే కేసులు నమోదు చేస్తామని చెప్పినప్పటికీ కూడా మరి జగన్ పర్యటన మరి కాసేపట్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలియజేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ చెప్తున్నారు. అయినప్పటికీ జగన్ మిర్చియాడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా కొంత వివాదాస్పద పర్యటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కోడ్ నిబంధనల ప్రకారం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అధికార పార్టీ అయినా అటు విపక్ష నేతలైనా ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి అవకాశం. ఎందుకంటే విపక్ష నేతలుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఒక నిరసన కార్యక్రమం చేయాలి. రైతాంగానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే సమయంలో కేవలం దాదాపు 18,000 నుంచి 20,000 రూపాయలు తినడానికి ధర ఉన్నప్పటికీ ఇప్పుడు కేవలం 10 నుంచి 11,000 రూపాయలే ధర ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఏదైతే మరి పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. అనుమతులు లేవని చెప్తున్నారు. కానీ ఆ ఊహించిన స్థాయిలో పోలీస్ యంత్రాంగం అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారి షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా అటు నేతలు నిరసన కార్యక్రమం చేసినప్పటికీ కూడా మరి పోలీసులు వారి చట్టం ప్రకారం వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మరి వచ్చిన తర్వాత ఏ విధంగా మరి అడ్డుకుంటారా లేదా నోటీసులు ఇస్తారా, కేసులు పెడతారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.